డాక్టర్ గారు, సామాజిక అసమానతలు నాస్తికత్వం ద్వారానే నిర్మూలించబడతాయి అని ప్రముఖ నాస్తికులు గోరాగారన్న మాటలను కాస్త వివరించండి. నిజమేనమ్మా. సామాజిక అసమానతలు నాస్తికత్వం ద్వారానే నిర్మూలింపబడతాయి, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మనం చూసేట్లయితే సమాజంలో ఎన్నో శతాబ్దాలుగా యుగాలుగా ఎన్నో రకాల అసమానతలు కొనసాగుతున్నాయి. కులాల మధ్య వివక్షత, ఒకటి ఉన్నత కులం, అగ్రకులం, మరొకటి తక్కువ కులాలు. వాట్ ఇస్ దిస్? కులాల మధ్యే ఎంతో వివక్ష. అసలు కులాలే తప్పు. ఆ కులాలకి మధ్య మళ్ళీ కులాల మధ్య మనుషుల మధ్య వివక్షత. ఇంకా చెప్పాలంటే ఈ అందరు మనుషులు ఒకటే. ఒక పక్కేమో అందరూ దేవుని బిడ్డలు అంటారు, అందరూ దేవుని బిడ్డలు అంటారు. మళ్ళీ దేవుని బిడ్డలో మళ్ళీ వివక్షత. దాంట్లో ఒకటి మళ్ళీ ఇంకేంటి అంటరానితనం. ఇంకో కులం, ఒకటి గొప్ప కులం, ఒక తక్కువ కులం, మరింత తక్కువ కులం, చివరికి అంటరాని వాళ్ళు, అస్పృశ్యులైన కులం. సామాజిక అసమానత ఎలా ఉన్నాయి చూసుకో. అలాగే లింగ అసమానత, ఆడవాళ్ళకి మగవాడి మధ్య, మగవాడు ఎక్కువ ఆడ తక్కువ. అరే ఏం తక్కువ ఆడది మగవాడి కంటే? స్త్రీ పురుష వివక్షత. ఇది ఒక రోజా రెండు రోజులా? ఎన్ని శతాబ్దాలుగా యుగాలుగా వస్తుందో లేదు. స్త్రీ తక్కువ. ఇవన్నీ సామాజిక అసమానతలే. అలాగే ఎన్నో మూఢనమ్మకాలు, వందల వేలు లక్షల మూఢనమ్మకాలు ఉన్నాయి సమాజం. ఎందుకు వచ్చేవాడు? ఈ మూఢనమ్మకాల వల్లే ఎన్నో రకాలైన అసమానతలు ఉన్నాయి. అలాగే మత విభేదాలు. నా మతం గొప్పదంటే నా మతం గొప్పది. మతాల బట్టి కుమ్ములాటలు, కులాల మధ్య కుమ్ములాటలు, మతాల మధ్య కుమ్ములాటలుగా చంపుకోవడం. లక్షల మంది చంపుకున్నారు. వందలు కాదు, వేలు కాదు, లక్షల మంది. మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప. ఏమిటి ఈ అసమానత? ఎక్కడి నుంచి వచ్చాయి ఈ అసమానత? కూడా ఈ మతం ప్రకారంగా వచ్చాయి, ఈ దేవుళ్ళ ప్రకారంగా వచ్చాయి. నా దేవుడు గొప్ప అంటే నా దేవుడు గొప్ప. అలాగే ఇక చెప్పాలంటే చెప్పను అసలు మూఢనమ్మకాలు వెళితే విధి కర్మ అనే భావంతో ఏం చేద్దాం? నా కర్మ నా నూటిరాజులో రాసింది, నేనేం చేస్తాను, నేనేం చేయగలను, నేనేం చేయలేను. నిష్క్రియత అంటే సమాజంలో పని చేయకుండా మనిషి కర్మను నమ్ముకుని, నుదిటిరాజు నమ్ముకుని ఏమి చేయలేకుండా నేను చేతకాని వాడిని అనుకుంటాడు. వాడిని చేతకాని. సెల్ఫ్ ఎస్టీమ్ అనేది లేదు. ఎక్కడి నుంచి వచ్చేవి? ఇవన్నీ దేవుడు, దైవ నిర్ణయం, మతాలు, ఆ మత నమ్మికలు, మత సిద్ధాంతాలు, ఈ విధంగా ఎన్నో అసమానతలు సమాజంలో ఉన్నాయి. మరి మతమే వీటిని చక్కదిద్దేట్లయితే ఏనాడో పోయేవి. ఇంకా రోజు రోజుకి కులాల మధ్య కుమ్ములాట పెరుగుతోంది, మతాల మధ్య ఘర్షణ పెరుగుతోంది, ఇంకా పెరుగుతోంది. అంటే ఈ రకమైన ఈ మత వ్యవస్థలో సమానత్వం రాదు, ఈ అసమానతలు పోవు. ఈ అసమానతలు లేని సమాజం రావాలంటే నాస్తికత్వమే కావాలి. అదే ఘోరంగా చెప్పారు. ఆస్తికత్వం ద్వారా అది హిందూ మతం కావచ్చు, మహమ్మదీ మతం కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, జురాస్ట్రియన్ కావచ్చు, ఇంకో మతం కావచ్చు. ఏ మతం తీసుకున్నా, ఏ మతం ప్రకారంగా కూడా ఈ సమాజంలో అసమానతలు పోవు. ఆ బేసిక్గా ఆ దైవభావాన్ని కుట్టిపారేయాలి. దైవభావంతో ఎన్నో రకాల మూఢనమ్మకాలు, ఆ దైవభావంతో ఎన్నో రకాల అసమానతలు ఉన్నాయి. అంటే దేవుడు అనే భావం కొట్టేయాలి. ఎప్పుడైతే తీసి కొట్టేస్తామో, అలాగే మతాలను ఎప్పుడైతే తీసి పక్కన పారేస్తామో, సమాజం కోసం మనం వెళ్తామో, అప్పుడే సరైన సమాజం వస్తుంది. అంచేత సామాజిక అసమానతలు నాస్తికత్వం ద్వారా నిర్మూలపడతాయి. ఎలాగో మనం చూద్దాం. నాస్తికత్వం ఇప్పుడుందని చూసినట్టే నాస్తికత్వం ఏ రంగా చేస్తుందో చూద్దాం. సమస్యలకు అసమానతలకు నిర్మూలించడం బలమైన తాత్విక దృక్పథం
కావాలి, తాత్విక దృక్పథం కావాలి. వీడిని పోవాలంటే నాస్తికత్వమే అటువంటి తాత్విక దృక్పథం ఉంది. మానవ కేంద్ర సిద్ధాంతము, తాత్విక సిద్ధాంతము, కరెక్ట్ ప్రిన్సిపల్స్, కరెక్ట్ సిద్ధాంతం, ఇది కారణం, ఇది తీసేయి. మానవ కేంద్ర సిద్ధాంతంతోనే మనం చేయగలం. దైవక సిద్ధాంతం పోవు. అంచేత నాస్తికత్వమే అసమానత నిర్మూలనకి శక్తివంతమైన సాధనం. తత్వశాస్త్రం, తాత్విక సిద్ధాంతం, దాంట్లో సందేహం లేదు. వెళ్దాం, ముందు చూసుకుని అలాగటం. సమాజంలో వ్యక్తుల్లో దైవభావాన్ని తొలగిస్తే తప్ప ఈ అసమానతలు పోవు. అందుకనే గోరాగారు ఏమన్నారు, సామాజిక అసమానతలు నాస్తికత ద్వారానే నిరూపింపబడతాయి. చాలా సామాజిక అన్యాయాలు, ఎన్నో అన్యాయాలు, సమాజంలో ఎన్నో అన్యాయాలు చూస్తాం. అసమానతలు ఉన్నాయి. ఎందుకు భరిస్తూ కూర్చున్నారు? ఎందుకు ఈ మనుషులందరూ భరిస్తూ కూర్చున్నారు? అస్పృశ్యుడు అంటే ఏం చేద్దాం? దేవుడిని నాకు పుట్టించాడు. దేవుడి చిత్తం. అరే వాడు మనిషి, నేను మనిషినే. వాడికి ఉన్న ఆకలి పిల్లలు నాకున్నాయి, నాకున్న ఆకలి వాడుకున్నాయి, నాకున్నవే వాడికి ఉన్నాయి. వాడే ఎక్కువ కాదు, నేను తక్కువ కాదు. వాడు దిస్ అని ఎందుకు తిరుగుబాటు చేయాల? ఇన్ని శతాబ్దాలు గగాలుగా దేవుడి చిత్తం, శాస్త్రోక్తం. అలాగే ఎవడైనా కాస్త మనసున్నవాడు అగ్రపెళ్ళలో అంటే కిందవాడు బాధపడుతుంటే శాస్త్రాల్లో ఏం చెప్పబడిందంటే ఇది కర్మఫలం. వాడు పూర్వజన్మలో చేసినట్టు కర్మ వల్ల ఇప్పుడు అనుభవిస్తున్నాడు. మంచి మనుషులు ఉన్నారు, అగ్రపిల్లలు కూడా మంచి మనుషులు ఉన్నారు. భగవద్గీత ఏం చెప్పాడు? కర్మయోగంలో ఎవడు ఎటువంటి కర్మ చేస్తాడో అటువంటి ఫలితం వాడికి నెక్స్ట్ జన్మలో వస్తుంది, అదే అనుభవిస్తాడని చెప్పాడు. అదే అనుభవిస్తున్నాడు. వాడు మంచి మనిషి, పాపం నిజమే, చాలా బాధపడతాడు. పోన్లే, ఏదో వాడికి ఇంత ఇలా పడేద్దాం, ఏదో దానం అంటే ఈ దైవచిత్తం అని అడుగుబడి వాడు ఉంటే అగ్రకులస్తులేమో ఏం చేద్దాం? శాస్త్రోక్తం, శాస్త్రం ప్రకారం శాస్త్రం చెప్పు, నేను చేయడం. ఇంకా మరి బ్రాహ్మణుడు మంచి ఉన్నత కులంలో ఉన్నవాడు మంచి ఎక్కువ గౌరవాలు పొందుతాడు. దానికి ఏంటాడు? పవిత్ర సాంప్రదాయం, పవిత్రమైన సాంప్రదాయం. వేదం వాడి ఇంట పుట్టింది, వేదం ఒక బ్రాహ్మడి ఇంట పుట్టింది. అంతే అమ్మో చాలా పవిత్రమైన కులం. అమ్మో వాడు కాళ్ళకి మొక్కాల్సిన వాళ్ళకి. అంటే సమాజంలో ఏ రకమైన భావం, దాసభావం పెరిగిపోయిన అర్థమవుతుంది నీకు. అలాగే సమర్థిస్తున్నారు ఈ రకం భావాలతో దైవచిత్తము, శాస్త్రోక్తము, పవిత్ర సంప్రదాయము అని పేరు చేశారు. దాంతో కర్మ, దురదృష్టం, నుయిట్రాత ఇవన్నీ పడి మామూలు కూడా అలాగే ఈ అసమానతలను భరిస్తూ బాధపడుతూ జీవితాన్ని వెళ్ళబుస్తూ వస్తున్నారు. కానీ నాస్తికత్వం ఎందుకు కావాలి అంటే దేవుడు లేదు, దైవ నిర్ణయం లేదు. ఖచ్చితంగా ఉంది. ఏమన్నాడు? దైవ చిత్తం అన్నాడు. దేవుడే లేదు, దైవ చిత్తం ఏంటి అసలు? ఆ దైవ చిత్తము, శాస్త్రోక్తము, పవిత్ర సంప్రదాయము ఇవన్నీ అబద్ధము. ఇవి మనిషే సృష్టించి పెట్టుకున్నాడు. కొంతమంది వాళ్ళక స్వార్థం కోసం వాళ్ళు ఇలాగ పెట్టారు. అంచేత దేవుడు లేదు, దైవ నిర్ణయం లేదు. ఇదే నాస్తికత గట్టిగా చెప్తుంది. అలాగే అన్యాయం అనేది మరి ఇంతవరకు ఏం చేస్తున్నారు? అన్యాయంగా ఉంటే దైవ చిత్తం ఏం చేస్తాం? లేకపోతే మరి సంప్రదాయ, పవిత్ర సంప్రదాయం, బ్రాహ్మణులు ఏం చేస్తే పూరుకోవాలి? బ్రాహ్మణులు మనం పూజించాలి. వాళ్ళు అన్ని అనుభవాలు పొందుతున్నా సరే నోరు పడి ఉండాలి. అది పవిత్రమైన సంప్రదాయం. వాళ్ళు యుగాలుగా వస్తున్నారు, మనం నోరు మూసి ఉండాల్సిందే. కానీ నాస్తికత ఏం చెబుతుంది? ఒక అగ్ర కులస్తుడు తక్కిన వాళ్ళని ఒక హీనంగా చూస్తుంటే అది పవిత్ర సంప్రదాయం కిందకి తీసుకోవడానికి వీల్లేదు. పవిత్ర సంప్రదాయాలు అనేవి లేవు.
బ్రాహ్మణాధిపత్యం ద్వారా తక్కువ చూడని పవిత్రమైన సంప్రదాయం కాదు. పవిత్ర సంప్రదాయం లేదు, పవిత్రమైన సంప్రదాయం అనేది లేవు, అన్నీ ఒక్కటే. బ్రాహ్మణాధిపత్యానికి పవిత్ర సంప్రదాయం పేరు పెట్టి అది ఇన్ని శతాబ్దాలుగా యుగాలుగా చలమణుగుతూ వచ్చింది. నో, అలాంటి లేనే లేవు అన్నారు. అందుకనే నాస్తికత ఏం చెబుతుంది? దేనైనా ప్రశ్నించాలి, దేని లాజికల్ థింకింగ్ కావాలి. అంటే నాస్తికత ఏ రంగా అన్యాయం చేస్తుంది? ఇలాంటివన్నీ కొట్టిపారేస్తుంది. సమాజంలో అసమానతల్ని, అన్యాయాల్ని ప్రశ్నించు, పరిశీలించు, పరీక్షించు. అనవసరం ఇదేను ఒప్పుకోకు. దైవచిత్తం లేదు, పవిత్ర సంప్రదాయం లేదు, శాస్త్రోక్తం లేదు, అంతా ఒట్టిదే. దేవుడు అన్నాడు అసలు లేడు, దైవ నిర్ణయం లేదు. ఇక ఎక్కడ ఉంటుంది ఈ అన్యాయం? మూఢనమ్మకాల విషయం తీసుకున్నట్లయితే మనం తార్కిక ఆలోచనతో చూస్తే ఈ మూఢనమ్మకాలు భయంతో, విషయాలు తెలియకపోవడంతో కొనసాగుతూ వస్తున్నాయి. మనుషులైన భయం వల్ల, భయం ప్రశ్నించాడు, భయం పరిశీలించాడు, భయం పరీక్షించాడు, భయం. ఆ భయం వల్లే రకరకాల మూఢనమ్మకాలు, బాబాలు, స్వామీజీలు చేసే గాడి ట్రిక్కులు మహత్యాలుగా చలమనవుతూ వాళ్ళకి సాష్టాంగ ప్రణామం పడుతూ ఈ సామాజిక వ్యవస్థ అంతా కూడా గందరగోళంగా మారుతుంది. ఎందుకని? భయం, ప్రశ్నించడానికి భయం, మాట్లాడడానికి భయం, పరిశీలించడానికి భయం, పరీక్షించడానికి భయం. బాబా గారు చేసి నా మహత్యం, నేను దైవానికి సంభూతుణ్ణి, దేవుని స్వరూపాన్ని నేను ఆయన అంటే ఒప్పేసుకోడే వాడు పక్క మోసగాడు. కానీ దైవాన్ని సంభూతిని, నేను నాకు దైవం సంబంధించిన అన్ని రకాలైన గొప్ప విశేషాలు, నేను దేవుని బిడ్డని అని చెప్తే, దేవుని బిడ్డ అని చెప్పేవాళ్ళు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. దేవుని బిడ్డని, నేను దేవుని బిడ్డని అంటే ఒప్పేసుకోడే. ఏమిట్రా దేవుని బిడ్డ అనేది ప్రశ్నించడానికి వీలు. అంటే ఇలాగే చాలా ఉన్నాయి, ప్రశ్నించడానికి వీల్లేదు. అంతే వాళ్ళు వచ్చేస్తుంది. ప్రశ్నించే భయం. ఒక కన్య గర్భవతి అయితే దేవుడి ప్రసాదం అని చెప్తే ఇంకా ఆ కన్య దేవుడే, అమ్మో దేవుని ఆశీస్సులతో కన్య ఎలా అవుతుంది? కన్య ఏ రంగా వస్తుంది? అసలు దేవుడి ఆశీస్సులు ఏంటి అని ప్రశ్నించగలుగుతున్నారు ఎవరైనా? ఎవరైనా ప్రశ్నించగలుగుతున్నారా? బయాలజీ ప్రకారం ఎక్కడైనా నీకు ఒక వీరికణం, ఒక అండము కలవకుండా ఎక్కడైనా గర్భం రావడం జరుగుతుందా? నేను ఎందుకు ప్రశ్నించరు? భయం. ఈ సమాజంలో అసమానతలు, అన్యాయాలు ఉన్నాయంటే, ఇన్నిలా చలమణ అవుతున్నాయంటే వ్యక్తిలోని భయం, అజ్ఞానమే కాదు భయం కూడా. భయం వల్లే ఈయన అసమానతలు ఉన్నాయి, అన్యాయాలు ఉన్నాయి, దోపిడీ ఉంది, దుర్మార్గం ఉంది. నాస్తికత ఏం చెప్తుంది? ప్రశ్నించు, పరిశీలించు, పరీక్షించు, దేని గుడ్డిగా నమ్మకం చెప్తుంది. అప్పుడే అన్యాయాలు పోతాయి. ఘోరంగా చెప్పింది ఇదే. నాస్తిక చైతన్యం ద్వారానే అసమానతలు పోతాయి, లేకపోతే అలా అవుతారు ఉంటాయి. అందుకే ఇంతకాలం మతం ఏది లేదు. నాస్తికత ఎలా తోడ్పడుతుంది మనం చెప్పుకున్నాం. ప్రశ్నించడం వల్ల ఆధారాలు చూపించు అడగడంతో, వ్యక్తిలోని శాస్త్రీయ దృక్పథంతో, అంటే లాజికల్ థింకింగ్తో మనకి ఆశ్చర్యపడి ఈ ఆచారం, ఈ ఆచారం సమాజానికి మేలు చేస్తుందా? ఇలాంటి ఆచారాలు ఎన్నో ఉన్నాయి. ఈ సామాజిక అభ్యుదయానికి తోడ్పడుతుందా అనే ప్రశ్న మనిషి మెదడులో మొదలైతే, ఏమిటి ఈ ఆచారాలు ఉన్నాయే, ఈ సాంప్రదాయాలు ఉన్నాయే, ఇవన్నీ సమాజానికి మేలు చేస్తాయా అనేది అంటూ
మనిషి ఆలోచన మొదలెడితే అతని మనసులో కదులుతూ ఉంటే మనకి సమాజంలో అనేకమైన అర్థం పద్ధతులేని సాంప్రదాయాలు కనుమరుగవుతాయి. ఒకానొకప్పుడు భర్త చనిపోతే భార్యని భర్తతో పాటే చనిపోయిన భర్తతో పాటే సజీవంగా భార్య చిరుమీరు కర్రబెట్టి లెక్క చేశారు. సంప్రదాయం. అరే వాడు ఏదో రోగం చచ్చాడు, ఏదైంది, ఈ అమ్మాయిని ఎందుకు చేయాలి, ఇదేం సంప్రదాయం అని ప్రశ్నించారా? వేలాది మంది కన్యలు అలాగా భర్తతో పాటు సజీవంగా దహనం అయ్యారు. ఎందుకని? సాంప్రదాయం, పవిత్ర సాంప్రదాయం. ఏంటి పవిత్ర సాంప్రదాయం? హత్య జరిగేది. మరి హత్య అని అన్నారు వాళ్ళు. సాంప్రదాయం, పవిత్ర సాంప్రదాయం. ఇలా పవిత్ర సాంప్రదాయంలో మనుషులు హీనంగా చూసేది కూడా పవిత్ర సాంప్రదాయమా? ఒక బ్రాహ్మణుడు ఒక అస్పృని ఛీ పోరాలే, నేను వస్తుంటే ఎదురులే, అది పవిత్ర సాంప్రదాయమా? ఒక విధవరాలు ఎదురొస్తే ఛీ అప్పశకునమా, పోయే నేను ఎదురుకు వచ్చాను అరుస్తాడు, పవిత్ర సాంప్రదాయమా? ఆడికి ఏదో జబ్బు చేసి చచ్చిపోయాడు, ఏదో యాక్సిడెంట్స్ ఇచ్చాడు, ఆడేస్తే ఈయనకేమొచ్చాడు కనపడడానికి విధం ఉండా అని తిడతాడే. ఏమిటి పవిత్ర సాంప్రదాయం? అందుకనే మనిషికి ఈ ఆచారం సమాజానికి మేలు చేస్తుందా అని మెదడులో ఒక ప్రశ్న ఉత్పన్నమైతే ఆ ప్రశ్నతో ఉన్న మెదడులన్నింటిలో అందరి మెదడులో ఏమీ లేదు, ఈ ఆచారం సమాజానికి మేలు చేస్తుందా ఆలోచించు. అందరి మెదడులో మెదిలితే అటువంటి చెత్త సాంప్రదాయాలు, అమానుషమైన సాంప్రదాయాలు పోతాయి. మతం పోయినవదే. సతీ సహగమనం అనేది మరి అలాంటివి చేయబట్టి జనాలు ఆలోచించి ఎంతవరకు సబబు? ఒక భర్త చనిపోతే ఆమెతో పాటు సజీవంగా భార్యను తగిలేసేయడం అనేది. మరి భార్య చచ్చిపోతే భర్త చచ్చిపోతాడా? అలాగా ఎందుకు తగిలేడు? అంచేత మెదడులు నాస్తికత్వం ఏం చేస్తుంది? ఆలోచించు, లాజికల్ థింకింగ్. ఈ లాజికల్ థింకింగ్తోనే అసమానతలు, అమానుషాలు, అన్యాయాలు పోతాయి. అందుచేత నాస్తికత్వం ఇది మానవ కేంద్రమైన సిద్ధాంతం. ఈ మానవ కేంద్రం నైతికత, సమాజంలో నైతికత కావాలి, నీతి కావాలి, నీతివంతమైనటువంటి వ్యవహారాలు కావాలి. నైతికత అంటే నీతివంతమైన వ్యవహారం, మానవ సంబంధాలు. అసమానతలు తొలగడానికి సమాజంలో నైతికత నెలకొడాలి. నైతికత వచ్చినప్పుడు సమాజంలో అసమానతలు పెరుగుతాయి. మనం మతపరంగా నైతికత తీసుకున్నట్లయితే ఎన్నో రకాల అసమానతలు ఉన్నాయి. నైతికత చూస్తే, నీతి ప్రకారంగా చూస్తుంటే, నైతిక విలువలు చూసినట్లయితే పుణ్యం పాపం అంటారు. ఏదో వాడు పాపం చేస్తున్నాడు అలా అన్నట్టు. కానీ అసమానతల కారణం సమాజంలో కొంతమంది పెట్టినటువంటి సాంప్రదాయాల కారణం చేయలేదు. పుణ్యం పాపం. నేను పుణ్యం చేశాక నిలవని అనుకుంటాడు. ఒక అగ్గర కోసం పుణ్యం చేశాం కనుక నేను ఆ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింటాడు. దరిద్రం చేసేవాడు పాపం చేశాడు కనుక దరిద్రం వాడు అస్పృశ్యంగా పుట్టాడు. ఈ పుణ్యం పాపం మతం ఏం చేస్తుంది? సమాజంలో నీతి నిలబెట్టడానికి పుణ్యం పాపం అని, స్వర్గం నరకం అని. సరేలే, వాడు తప్పు చేస్తున్నాడా? చేస్తే నరకానికి పోతాడులే. అంతేగాని తప్పని చెప్పదు మతం. ఇది అన్యాయం అని చెప్పదు మతం. నరకానికి పోతాడులే. స్వర్గం నరకం ఎక్కడున్నాయి? నరకానికి పోతాడులే. ఇక ఎక్కడొస్తుంది నైతికత ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు అంటే భయం ఉండాలి అంటారు. దేవుడి భయం ఉంటే దేవాలయాల్లోనే అక్కడున్న వాళ్ళే శుభ్రంగా స్వాహా చేస్తున్నారు దేవుడి భయం. అందుకని మతం నైతికతని తీసుకురాలేదు.
మతం ఈ రంగా తోడ్పడుతుంది. నాస్తికత్వం ప్రకారంగానే, నాస్తికత్వం ద్వారానే నైతికత, సమాజంలో నైతిక విలువలు. నైతిక విలువలు అంటే మానవ సంబంధాలన్నీ మానవత్వంతో, సమానత్వంతో, ప్రేమతో, కరుణతో, దయతో ఉంటాయి. నైతికత మానవ బాధ తగ్గించడమే నైతికత. నాస్తికత ఏం చేస్తుంది? నైతికత అంటే మనుషుల్లో ఉన్న బాధని తగ్గించాలి. మానసిక బాధ కావచ్చు, శారీరక బాధ కావచ్చు, అది తగ్గించడమే నైతికత. అసమానాలు తొలగించడమే నైతికత. వాడు ఎక్కువ కులస్తుడు, తక్కువ కులస్తుడు, వాడిద్దరి మధ్య మానసిక వేదన ఉంది. మానవులంతా ఒకటే, ఈ కులాల తేడాలు పనికిరావు. కులాలు పెట్టి మనిషి ఒకడు ఎక్కువ తక్కువ చూడు కాదు, పనికిరాదు. సమానత్వం, మానవత్వం, సమానత్వం. అంచేత అసమానం తొలగించడంతో ఆ రంగం నైతికత వస్తుంది. అలాగే మానవ సంక్షేమే, అందరూ మొత్తం సమాజంలో ఉన్న వ్యక్తులందరూ హాయిగా, సుఖంగా, సంతోషంగా, అదే ధర్మం. ఇంకేం ధర్మం లేదు. ఆస్తికత ధర్మం అంటే ఏంటి? మోక్షం. ఇక్కడ ధర్మం ఏంటి? మానవ సంక్షేమము. మరి ఘోరగా చెప్పారంటే సామాజిక అసమానతలు నాస్తికత ద్వారానే నిర్మూలింపబడతాయని అన్నారంటే వెనకాత ఎంత నేపథ్యం ఉందో ఆలోచించుకో. ఇప్పుడు ఆలోచిస్తుంటే తెలుస్తుంది సమాజంలో అసమానత తొలగడానికి నాస్తికత్వం ఏ రంగా తోడ్పడుతుంది, నాస్తిక భావజాలాలు తోడ్పడుతుంది, నాస్తిక జీవిత విధానాలు తోడ్పడుతుంది, నాస్తిక తత్వశాస్త్రం ఎలా తోడ్పడుతుంది, ఆస్తికత్వం మీద ఏ రంగా గొప్పగా ఉంటుంది అని తెలుస్తుంది. అంచేత భయంతో కాదు, మానవతో మంచి చేయాలి. ఇది అదే పరిపక్వమైనటువంటి సిద్ధాంతం, తాత్విక పునాది. అదే నాస్తికత్వం ద్వారానే వస్తుంది. మనం ఇంకా తీసుకున్నట్టే డివైన్ ఆర్డర్ అంటారు. డివైన్ ఆర్డర్ దైవ నిర్ణయము. ఏదైనా జరిగితే ఇది డివైన్ ఆర్డర్. వాడు పేదవాడికి పుట్టాడు, డివైన్ ఆర్డర్, దైవ నిర్ణయం. దేవుడు ఎలా పుట్టించాడు? వాడు కాళ్ళు చేతులు లేకుండా పడ్డాడు, బాధపడుతున్నాడు, వాడు తిండి లేకుండా ఉన్నాడు, వికలాంగుడిగా ఉన్నాడు. ఏం చేద్దాం? దైవ నిర్ణయం, డివైన్ ఆర్డర్. వాట్ ఈజ్ డివైన్ ఆర్డర్? ఈ దైవ నిర్ణయం అనే భావన అనేక అసమానతలు కొనడానికి కారణమైంది. అగ్రకులస్తులు దైవ నిర్ణయం, వాడు అలా పుట్టాలని కూడా పుట్టించాడు దేవుడు. ఈడు అస్పృశ్యుడు, దేవుడు అలా పుట్టించేది అంత డివైన్ ఆర్డర్ అంటారు. దైవ నిర్ణయం అనేది. నాస్తికత ఏం చెప్తుంది? జన్మాధారంగా ఎవరు ఉన్నతులు కాదు, పుట్టుకతో ఇలా గొప్పవాళ్ళు, పుట్టుకతో అగ్ర కులస్తులు, పుట్టుకతో పవిత్రులు అనేది లేదు అని చెప్తున్న నాస్తికత్వం. ఎక్కడ చూస్తే అసమానతలు, ఎక్కడ నిలబడితే అసమానతలు. నాస్తికత ఏదో పుట్టుకతో ఎవరు గొప్ప, అందరూ ఒకటే, అందరూ సమానులే. పుట్టుకతో అందరూ సమానులే. పుట్టుకతోనే వాడు ఏదో పెద్ద గొప్పతనంతో, గొప్ప కులంతో పుట్టి ఉన్నతంగా ఉండి అబ్బా పలానా కులంలో పుట్టాడు వాడు ఆహాహా ఏం గొప్పవాడు అంటాడు. నో, పుట్టుక ఆధారంగా ఎవ్వరూ ఉన్నతులు కాదు. అందరూ సహజంగా సమానులే. మనుషులందరూ సమానంగానే పుట్టారు, సహజంగానే తీసుకున్నా సహజంగా ఏం తేడా లేదు. బ్రాహ్మణుడైనా హరిజనుడైనా ఒకటేలాగా పుడతారు, ఒకటేలాగా ఉంటారు, వాళ్ళ నిర్మాణం ఒకటేలాగా ఉంటుంది, ఏం తేడా ఉండదు. మనం సమాజంలో ఆపాదిస్తున్నాం సమాన హక్కులు, సహజ హక్కులు. సహజ హక్కులు అందరికీ సమాన హక్కులన్నీ సహజంగా ఉంటాయి, అందరికీ సమానంగా ఉంటాయి. నాస్తికత ఇంకా అసమానత ఎక్కడి నుంచి వస్తాయి? నాస్తికత్వం ఎప్పుడైతే జన్మాధారంగా ఎవరు ఉన్నతులు కాదు, అందరూ సహజంగానే సమానులు, సమాన హక్కులు, సహజ హక్కులు అనే ఎప్పుడైతే నాస్తికించి సమాజం అసమానతలు ఎక్కడ ఉన్నాయి? అదే ఫిలాసఫీ, తత్వశాస్త్రం. నాస్తిక తత్వశాస్త్రం సమాజంలో అసమానతలు తొలగడానికి తోడ్పడుతుంది. సమాజంలో అసమానతలు తొలగడానికి నాస్తిక తత్వశాస్త్రం ఎంత గొప్ప తత్వం. ఈ విధంగా తాత్విక ఆలోచన కుల వివక్ష, మత వివక్ష, లింగ వివక్షల్ని నిజంగా
బలంగా సవాల్ చేస్తుంది నాస్తికత్వం. ఏంటి నీ గొప్పతనం? నీ కులం గొప్పతనం ఏంటి? నీ మతం గొప్పతనం ఏంటి? నీ 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 లింగ వ్యవస్థ లింగగా నీ యొక్క పురుషుడు అయినంత గొప్పతనం ఏంటి గొప్పతనం చెప్పు అని సవాల్ విసురుతుంది. నో ఆన్సర్. ఆ రంగా సమాజంలో అసమానతలు లేవు చేస్తుంది. ఇక విధివాదాన్ని నిరాకరించడం, ఫ్యాటలిజం అంటాం. కర్మ సిద్ధాంతం, విధి విధానాన్ని. నాస్తికత్వం పూర్తిగా విధివాదాన్ని నిరాకరిస్తుంది. ఇది విధి, ఇది కర్మఫలం అనే భావనలు ప్రజల్ని నిష్క్రియత వైపు, ఏం చేద్దాం, నా కర్మ, నా దురదృష్టం, నేనేం చేయగలను, నేనేం చేయలేను అనుకుంటాడు. ఎంత గొప్ప శక్తి సామర్థ్యం ఉన్నాడు కూడా పనికి రాకుండా పోతాడు. ఎవడు కూడా వాడిని కూడా గౌరవించడు. వాడు ఇదేంటి నాస్తికత ఏంటంటే ఇది విధి, ఈ కర్మఫలం అనే భావనలు ప్రజల్ని నిష్క్రియత వైపు నడిపిస్తాయి. అంచేత ఇది విధి, ఇది కర్మఫలం అనే మాటలు పక్కన పారేయండి. ఫేట్ ఏం చేద్దాం, ఫేట్ అంటుంటారు. ఫేట్ గీటు లేదు. అంచేత నాస్తికత విధంగా చైతన్యం కలిగిస్తుంది. సమస్యలకు మనుషులే సృష్టించారు. ఈ సమాజంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి, అసమానతలు ఉంటే ఎవరు సృష్టించారు? మనుషులే సృష్టించారు, ఎవరు సృష్టించాల. అంచేత మనం వాటిని చక్కదిద్దాం. ఇవన్నీ చక్కదిద్దగలిగేవే. ఈ అసమానతలన్నీ కూడా మనం నిర్మూలించగలిగేవే. ఇవేమి డివైన్ ఆర్డర్ కాదు. అంచేత పరిష్కారాలు కూడా మనుషుల చేతుల్లోనే ఉంది. మార్పు కోసం మనమే కృషి చేయాలి. చేతంత సమాజం మనమే నిర్మిస్తాం అని నాస్తికత. ఎప్పుడు మనిషి ఆలోచిస్తాడు? ఎప్పుడు ఎలా ఆలోచిస్తాడు? ఎప్పుడు చేస్తాడు? మనిషిలో ఆలోచన స్వేచ్ఛ, ఫ్రీ విల్. ఆస్తికతంలో మనిషికి ఏం లేదు, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేదు, ఫ్రీడమ్ ఆఫ్ థాట్ లేదు. నాస్తికత్వంలో ఫ్రీ విల్. నువ్వే ఇక్కడున్న అసమానతను నిర్మూలించగలిగేది నువ్వే. కొంత మనుషులే వీటిని సృష్టించారు, వాటిని మార్చేది మనమే. ఈ సమాజాన్ని నవసమాజంగా మార్చేది మనమే. అంచేత ఆలోచన స్వేచ్ఛని నాస్తికత్వం పెడుతుంది. అంచేత మనం నిశ్చితంగా పరిశీలిస్తే సామాజిక అసమానతలకి, మూఢనమ్మకాలకి ప్రధాన కారణం ప్రశ్నించడానికి భయం. నాస్తిక తాత్వికత ఏం చేస్తుందంటే విమర్శ హక్కును అంగీకరిస్తుంది. విమర్శించడం తిట్టడం కాదు. ఇది ఈ రంగా తప్పు, ఇది ఈ రంగా, ఈ భావం తప్పు, ఈ రంగ భావం ఉండాలి, ఇది ఈ రంగ ఆలోచన తప్పు అని చెబుతుంది. అలాంటి విమర్శకి అంటే దానికి లాజికల్ థింకింగ్కి నాస్తికత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది. స్వేచ్ఛాలోచన ప్రోత్సహిస్తుంది. స్వేచ్ఛగా ఆలోచించు. ఏంటి సమాజంలో అసమానతలు ఎలా ఉన్నాయి, ఎలా పోతాయి, ఏంటి ఆలోచించు. నువ్వు మనిషే మార్చేది. మ్యాన్ ఈజ్ సుప్రీం, మ్యాన్ ఈజ్ మాస్టర్. నువ్వే మార్చగలిగేది అని మనిషి ఆ రంగా అయితే. అంచేత బహిరంగ ఓపెన్ మైండ్గా ఉంటారు నాస్తికులు. ఓపెన్ మైండ్ ఏంటంటే చెప్పండి, నేను అన్నాను, మీరేమంటారు చెప్పండి. సరే నువ్వు అది చెప్పావు కదా, నేను అడుగుతాను చెప్పు జవాబు. నీ అడిగినా దాని ఎక్స్ప్లెనేషన్ ఇయ్యి. అది నాస్తికత చేశారు. బహిరంగ చర్చకు అవకాశం ఇస్తుంది. సామాజిక అసమానతలను, దుష్ప్రవర్తనలను నిర్మించడానికి అవసరమే. మామూలుగా మనం ఏం చేసిన తర్వాత గోరగారు ఏం చెప్పారు? తార్కిక ఆలోచనలు, లాజికల్ థింకింగ్ కావాలి. సమాజంలో అసమానతలు పోవాలంటే, నాస్తిక చైతన్యం రావాలంటే, ఆ నాస్తిక చైతన్యానికి మన సమాజంలో చేయాల్సిన ఏంటి? తార్కిక ఆలోచనలకి బలం చేకూర్చాలి. లాజికల్ థింకింగ్. అందరూ సమానులే, ఈక్వాలిటీ, సమానత్వం, ఈక్వాలిటీ. అలాగే హ్యుమానిటీ, నైతికత, మానవత్వం కోరిన నైతికత. అలాగే
బాధ్యతాయుత జీవనం అకౌంటబిలిటీ ఏదైనా చేస్తే మనిషి అంతేగాని నేనే చేసాను దేవుడు నా జీతాలు చేయించాడు, ఇది నా కర్మ, నేను మంచి చేద్దాం అనుకున్నా, తప్పు నా తప్పేం లేదు, నా కర్మఫలం అన్నో. నువ్వు చేసిన దానికి నువ్వే బాధ్యత, దేవుడు కాదు, దైవ నిర్ణయం కాదు, కర్మ కాదు, దురదృష్టం కాదు, నువ్వే బాధ్యత. అకౌంటబిలిటీ నాస్తికత, ఆలోచన స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ థాట్, ఇవన్నీ కూడా నాస్తికత్వం ఉంటాయి. అంచేత నాస్తికత్వం ఈ విలువలకు బలమైన తాతు పునాది ఇస్తుంది. నాస్తికత్వం కేవలం దేవుడు నిరాకరించఒకటి ఆగిపోలేదు. దేవుడు లేడంటే నాస్తికత్వం అంతే తప్పు, అంతేకాదు మానవ కేంద్రమైన సిద్ధాంతం. ఘోరగా పాజిటివిజం మానవ కేంద్రం. మ్యాన్ ఈజ్ సుప్రీం, మ్యాన్ ఈజ్ మాస్టర్, ఫ్రీ విల్, అది సమాజ సంస్కరణ తత్వం, అదే మానవ కేంద్ర సమాజ సిద్ధాంతం. ఈ విధంగా గోరా గారు సామాజిక అసమానతలు నాస్తికత్వం ద్వారానే నిర్మూలింపబడతాయి అన్నారంటే వెనకాతలు ఎంత తాత్వికమైనటువంటి ఆలోచన ధోరణితో ఆలోచించు. మనిషి ఆలోచిస్తే, నాస్తిక చైతన్యంతో ఆలోచిస్తే తప్పకుండా ఈ అసమానతలు తిరుగుతాయి, ఈ మూఢనమ్మకాలు పోతాయి, సమాజం వస్తుంది, మానవ సంక్షేమం వస్తుంది, మానవత్వానికి విలువ వస్తుంది, అందరూ హాయిగా ఉంటారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.